హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాం. ఈరోజు వంకాయ పచ్చడి అనేది చేస్తున్నాండి. చూడండి, వంకాయలు అనేది మనము కాల్చి చేసుకోవాలండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. చూడండి, వంకాయలు అనేది మనం కడిగి పెట్టుకున్నాం కదా, దీంట్లోకి కొద్దిగంత ఆయిల్ అనేది రుద్దుకుందాం. అన్నిటినీ ఇలాగే ఆయిల్ అనేది రుద్దుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, స్టాండ్ అనేది వేడైంది. ఇప్పుడు మనం వంకాయలు అనేది దీనిపైన పెట్టుకుందాం. నిలవలేకపోతున్నాయి. చూడండి, వంకాయలు అనేది రెడీ అయిపోయినాయి. తీసేసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది వేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి అనేది వేసుకుందాం. కారం తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, కొద్దిగానే వేసుకోండి. పచ్చిమిర్చి అనేది మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి కదా, కొంచెం కడుపులో మంట అనేది వస్తుంది. నేను అవి పావు కేజీ కదా, అందుకే నేను ఒక 100 గ్రాములు అనేది వేసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు అనేది వేసుకుందాం. మనం పెద్ద సైజు ఒక ఉల్లిపాయ అండి. దీంట్లోనే మనం టమాటాలు అనేది కూడా వేసుకుందాం. టమాటా అనేది వేసుకుందాం. చూడండి, దీంట్లోనే మనం కొద్దిగంత మన పచ్చడకు కంపల్సరీ కొద్దిగంతనన్నా చింతపండు అనేది వేసుకోవాలి. కొద్దిగంత చింతపండు అండి. సరేగానే చూడండి, ఇందులోనే మనం పసుపు అనేది వేసుకుందాం. కొద్దిగంత పసుపు. ఇవన్నిటిని ఒక 2 నిమిషాలు మనం మగ్గనిచ్చుకోవాలి. చూడండి, లాస్ట్లో మనం కొత్తిమీర అనేది వేసుకుందాం. కొత్తిమీర అనేది టేస్ట్ బాగుంటుందండి మనకు పచ్చళ్ళకి. కొత్తిమీర అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే నేను కొత్తిమీర అనేది కంపల్సరీ అన్ని కూరలలో కొత్తిమీర అనేది వాడతానండి. చేసి చూడండి, అన్నీ వేగిపోయినాయి కదా, మనం తీసేసుకుందాం. పొట్టు తీసేసుకున్నాం కదా, ఇవన్నిటిని మనం మిక్సీ పట్టుకుందాం అండి. దీంట్లో నేను ఉప్పు, కొద్దిగంత జీలకర్ర వేసి పట్టిన ఆ వీడియో. వంకాయలు అనేది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగా రావాలి, మరి మెత్తగా ఉండొద్దు. ఇప్పుడు మనం ఉప్పు కలిసిందా లేదా చూసుకుందాం. పచ్చడి అనేది మనం పోపుకి వేసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది వేస్తున్నాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కూడా ఉంది. అన్ని పోపు గింజలు అండి ఇవి. ఇంట్లోనే మనం ఎండుమిర్చి, ప్రస్తుతానికి కరివేపాకు అనేది లేదు. కరివేపాకు ఉన్న వాళ్ళైతే కరివేపాకు వేసుకోండి. పోపు అనేది రెడీ అయిపోయింది. పచ్చమూసలు వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనం అన్నీ వేసుకున్నాం, కొత్తిమీర, టమాటాలు అనేది అన్నీ వేసుకున్నాం కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వంకాయలు తినని వాళ్ళు కూడా ఈ పచ్చడి పెట్టండి. సూపర్ టేస్ట్ ఉందని వంకాయలు కూర అనేది కూడా తింటారు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.